హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మీరు నా ఛానల్ని కనుక ఫాలో అవుతుంటే నేను ఈ వీడియో గురించి ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ వీడియో అయితే పెట్టానన్నమాట. ఒకవేళ అది మిస్ అయిన వాళ్ళు డీటెయిల్గా అయితే ఈ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో వచ్చేసి నాకు స్పెషల్ అనిపించింది. మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి బ్లాక్ హీత్ అనమాట. ఇది మన బ్లూ మౌంటైన్స్ దగ్గరలో ఉంటుంది. బ్లాక్ హీత్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ బ్లాక్ హీత్ వచ్చేసి ఫాల్ కలర్స్లో చాలా అందంగా ఉంటుంది అని చెప్పి చెప్తారు. సరే అని చెప్పేసి మేము మేలో అనుకున్నాం. యాక్చువల్గా మే వచ్చేసి ఫాల్ కలర్ సీజను, కానీ మేము అప్పుడు అనుకుంటే మాకు ఈ టైంకి అయితే కుదిరింది. సరే మొత్తానికైతే వెళ్ళి చూద్దాము అని చెప్పేసి మేము వెళ్తున్నాం అనమాట. మేము వెళ్ళేసరికి దాదాపు 11:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఒక 40 మినిట్స్ డ్రైవ్కి అంతా మాకైతే కడుపులో ఆకలేసింది. ఇదిగోండి ఇట్లా మాకైతే ఒక పెద్ద పార్క్ అయితే కనిపించింది. ఆ పార్క్ దగ్గర అయితే మేము కార్ ఆపుకొని ఇదిగోండి ఇట్లా లంచ్ అయితే చేసామన్నమాట. లంచ్ చేసిన తర్వాత మాకు ఎంత బ్యూటిఫుల్గా ఉండే బర్డ్స్ కనిపించాయంటే ఈ కాకెటోస్ అనమాట. ఈ కాకెటోస్ చాలా అందంగా ఉన్నాయి. వాటికి యూజువల్గా అక్కడికి వచ్చిన వాళ్ళు ఫీడ్ చేస్తారేమో, అవి మనం ఫీడ్ చేస్తామేమో అన్నట్టుగా దగ్గరకు వస్తున్నాయి. ఇదిగోండి మాలాగే ఇక్కడ ఒక ఆయన అక్కడ ఉన్నారనమాట. ఆయన కూడా ఫీడ్ చేయడం మొదలుపెట్టారు. సరే మా పాప ముచ్చట పడుతుంది కదా అని చెప్పి మా పాపకు కూడా ఇచ్చారనమాట. మా పాప వాటిని ఫీడ్ చేస్తూ ఉంది. అవి ఎంత బ్యూటిఫుల్గా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయో అసలు. యూజువల్గా 5 ఇయర్స్ బ్యాక్ మేము ఈ ఇంట్లో కాదు, మేము అపార్ట్మెంట్లో రెంట్కుంటున్నప్పుడు మా ఇంటి వెనకాల పెద్ద పార్క్ ఉండేదన్నమాట. రోజులో ఏదో ఒక టైంకి ఈ కాకెటోస్ వచ్చి అక్కడ ఉండేవి. నేను అప్పుడు వాటిని ఆఫ్టర్ బుష్ ఫైర్స్ ఇవి నేను చూడడం చాలా తగ్గిపోయింది. అసలు నేను ఎక్కడా కూడా వీటిని అంటే పెద్ద గుంపుగా నేనైతే చూడలేదు. ఎక్కడో ఒకటో రెండో అట్లా చూసేదాన్ని. ఇవి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనైతే చూడడం తక్కువ. ఇప్పుడు మళ్ళీ దగ్గర నుంచి అయితే నేను చూస్తున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఈ కాకెటోస్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. చాలామంది వీటిని పెంచుకుంటుంటారు. ఇవి చిన్న వర్డ్స్ అవి మాట్లాడుతూ ఉంటాయి అన్నమాట. వీటికి కిడ్స్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. మా పాప ఫీడ్ చేసింది కదా, అవి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయంటే మేము ఫీడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుదామని మేము వెళ్తూ ఉంటే అవి గట్టిగా మా పాపను పిలుస్తూ ఉన్నాయి. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. కాసేపటికి అవి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయి అని చెప్పేసి. యాక్చువల్గా ఆ పార్క్ పేరు నేను నోట్ చేసుకోలేదు. ఆ పార్క్ లొకేషన్ కూడా నేను సేవ్ చేసుకోలేదు. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడైతే తప్పకుండా నేనైతే వాటిని సేవ్ చేసుకొని మీతో షేర్ చేస్తాను అనమాట. ఇంకా మధ్యలో కొన్ని రీజనల్ ఏరియాస్ విలేజెస్ అయితే వచ్చాయి. వాటిని కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తున్నాము. మాకు అంటే నాకు కానీ మా హస్బెండ్ కానీ కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అవి చుట్టుపక్కల ఎట్లున్నాయి ఏంటి అని చెప్పి కాసేపు దిగి చూడడము బాగా ఇష్టం అనమాట. ఇంకా అట్లా మెల్లగా చూసుకుంటూ వెళ్తుంటే నాకు ఇదిగోండి ఈ చెట్లు అయితే ఎంత పెద్దగా వెరైటీగా కనిపించాయో. ఈ క్లాక్ కూడా ఎప్పుడో చాలా పాతకాలంది అనుకుంటా. ఈ క్లాక్ చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఈ డ్రైవ్లో అయితే మొత్తానికి కొద్దిగా ఫాల్ కలర్స్ అయితే మేము చూడగలిగాము. ఆ పాటికి చాలా వరకు ఎండిపోయింది. ఈ మధ్యలో అయితే కొంచెం ఒక దాదాపు 1 to 2 కిలోమీటర్స్ వరకు ఈ ఫాల్ కలర్స్ అయితే చూసాము. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇది ఇంకా నాకు ఆ సన్లైట్ వల్ల ఆ కెమెరాకి సరిగ్గా కనిపించడం లేదు. ఎదురుగా చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. చాలామంది ఫోటోషూట్కి వాటికి మంచి ప్లేసెస్ ఎక్కడ అనుకుంటే మేలో ఈ ప్లేస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగా బ్యూటిఫుల్గా వస్తాయన్నమాట ఫొటోస్. ఇంకా మేము డైరెక్ట్గా ఈవాన్ లుకౌట్ పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడ యాక్చువల్గా సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట చూడటానికి. ఇక్కడ మనం ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు అనమాట. చాలామంది ట్రెక్కింగ్ చేయడానికి ఎర్లీ మార్నింగే వస్తూ ఉంటారు. చాలా బాగుంటుందంట ఈ ప్లేసు. మొత్తానికైతే ఈ లుకౌట్ పాయింట్ ఇక్కడ నుంచి చూస్తే కూడా మాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రోజు వచ్చేసి మేము వెళ్ళిన రోజు చాలా చల్లగా ఉంది, కానీ ఆ చలి కూడా మేము బాగా ఎంజాయ్ చేసాము. బాగా అనిపించింది. ఇక్కడ పైనుంచి చూస్తుంటే చూసారు కదా, అదిగోండి మధ్యలో వాటర్ వెళ్తూ దట్టమైన అడవి అయితే కనిపిస్తుంది అనమాట. సో కాసేపు అయితే కూర్చున్నాము, సన్సెట్ అయితే ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి. ఇంకా కొంతమంది అయితే సన్సెట్ ఎంజాయ్ చేయడానికి టీ కాఫీ కూడా తీసుకొచ్చుకొని అక్కడ కూర్చొని ఆ సన్సెట్ని
బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నాకైతే మాత్రం బాగా నచ్చింది. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు మాకు రకరకాల పక్షులు అయితే కనిపిస్తుంటాయి కదా. ఈ పిట్టను చూసినప్పుడు మనకు చిన్నప్పుడు మనకి ఇంట్లోకి వచ్చేవి కదా, మన ధాన్యం ఏదన్నా ఉంటే తినడానికి, అలాగా అయితే నాకు అనిపించింది ఈ పిట్ట. నాకైతే క్యూట్గా అనిపించి నేను జస్ట్ వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఆ లుకౌట్ పాయింట్లో కాసేపు అయితే మేము టైం స్పెండ్ చేసాము. చాలా బాగా అనిపించింది. జర్నీ చేసిన అలసట అంతా పోయిందనమాట. ఇదిగోండి, మనం ఫస్ట్ ఎంటర్ అయితేనే మనకి బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డులో మ్యాప్ ఇవన్నీ చూసుకొని మనమైతే ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మేమైతే కొంచెం షాపింగ్ చేసామన్నమాట. రీజనల్ ఏరియాస్లో కేమార్ట్ ఎట్లా ఉంటుందని చెప్పేసి వెళ్ళాము. ఇదిగోండి, ఎంత నీట్గా ఉందో అసలు కేమార్ట్. అసలు సిడ్నీకి ఆ రీజనల్ ఏరియాస్లో ఉండే కేమార్ట్కి ఏ విధంగా కూడా సంబంధం లేదు. మనం ప్రతిదీ ప్రశాంతంగా చాలా ఓపిక్గా అయితే చూసుకోవచ్చు. అంత నీట్గా అరేంజ్ చేసి ఉన్నారనమాట. అసలు సిడ్నీలో అయితే అసలు అన్ని ఏరి పారేసినట్టుగా మనకు అనిపిస్తుంది కదా, కానీ ఇదిగోండి ఈ విలేజెస్లో అయితే ఎక్కడ పెట్టినా అక్కడ ఉన్నాయి. చాలా బాగున్నాయి అనమాట షాపింగ్ చేసుకోవడానికి. నాకైతే నచ్చింది. ఇంకా మేమైతే అక్కడ కొన్ని షాపింగ్ అయితే చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాము. ఇంటికి వచ్చేసరికి నైట్ అయితే అయిపోయింది. నాకైతే ఈ ట్రిప్ బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.